నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. మై నేమ్ ఇస్ స్వప్న. మేడే సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కార్మికుడికి అందే విధంగా కృషి చేస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్ అన్నారు. పేదల పక్షపాతిగా ఉన్న కేసీఆర్ ఇటు కార్మికులకు కూడా అండగా ఉంటూ మే 1 నుండి 31 వరకు కార్మిక దినోత్సవ మాసోత్సవంను నిర్వహించడం జరుగుతుందని దాసే వినయ్ భాస్కర్ తెలిపారు. కార్మికుల పనిదినాలను, కార్మికుల హక్కులను లక్షలాది మంది సంఘటితంగా పోరాడి సాధించుకున్నటువంటి దినమే కార్మిక దినం మేడే. చికాగో నగరంలో కార్మికులందరూ కూడా పోరాటం చేసి ప్రాణాలు అర్పించి ఆ రక్తం ద్వారా తడిసినటువంటి దుస్తులే ఎర్ర జెండా. మరి ఆ సందర్భంగా ఆనాటి నుండి నేటి వరకు కార్మికులు ప్రతి మేడే 1 రోజున వారిని స్మరిస్తూ సంఘటితంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలపైన కూడా చర్చించుకొని సమస్యల పరిష్కారం కోసం పోరాటం జరుగుతుంది. అందుకే ఆ చికాగో అమరవీరుల స్మృత్యర్థం ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి చారిత్రాత్మక పోరుగల్ లాంటి ఓరుగల్లో కూడా ప్రతి ఏటా కూడా గత 25-30 సంవత్సరాల నుంచి కూడా ప్రతి మేడేని పురస్కరించుకొని కొన్ని సంఘాలను సంఘటితం చేస్తూ ఆ సంఘాల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కారం కోసం అనేక సమావేశాలు నిర్వహించి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం మరి చేపడుతున్నటువంటి ఆ ఫలాలు అర్హులైన వారికి అందియాలని చెప్పి మే మాసం అంతా కూడా మరి అందరినీ కూడా చైతన్యం చేసి వారి హక్కుల కోసము సమావేశాలు పెట్టడమే కాకుండా వారి నివాస స్థలాలలో కూడా మరి వారి స్థితిగతులు, వారి మౌలిక పరిస్థితులు, వారి నివాసం ఉంటున్నటువంటి ప్రదేశాలలో కూడా సమావేశాలు మరి పెట్టి అనేక మందిని సంఘటన చేసినటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో, ప్రత్యేకించి ఈ ఓరుగల్లు జిల్లాలో మరి ప్రత్యేకించి చెప్పాలంటే ఈ నగరంలో మనకు కనబడుతుంది. అందులో భాగంగా ఒక సంవత్సరం కార్మిక చైతన్య మాసం అని, మరో సంవత్సరం కార్మిక సంక్షేమ మాసం అని కూడా ప్రతి ఒక్కరోజు కాకుండా నెల రోజుల పాటు నిర్వహించటం ఈ నగరంలో మనం చూస్తున్నాం. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదల పక్షపాతి కాబట్టి ఒకవైపు సంక్షేమ అభివృద్ధితో పాటు కార్మికులను వారికి అండగా నిలవాలని చెప్పి అనేక పథకాలను తీసుకొచ్చి ఈరోజు కార్మిక పక్షపాతికి కూడా వారు వివరించడం జరుగుతుంది. మరి వారి హయాంలో అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ఇన్సూరెన్స్ ద్వారా గత ప్రభుత్వాలు ఇచ్చేదానికన్నా కూడా ఎక్కువ వెచ్చించి వారికి అండగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అందులో భాగంగా ఈసారి కూడా ఈ నగరంలో, ఈ జిల్లాలో కార్మిక సంక్షేమ మాసం అని చెప్పి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకున్న దాంట్లో ఈరోజు ఉదయం నుంచి సుమారు ఒక 30 సంఘటిత అసంఘటిత సంఘాలన్నీ కూడా మరి నిర్ణయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి గతంలో కూడా మేము చేసినటువంటి ఈ సమావేశాలు, ఈ చైతన్య మాసాల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కార్మిక భవనాల నిర్మాణం కోసం కూడా స్థలాలు కేటాయించడం జరిగింది. వారికి కార్మికుల పక్షాన కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో కూడా కార్మిక సంఘాలతోని సమావేశం నిర్వహించి ఏ తీరుగైతే ఆశా అంగన్వాడీ వాళ్ళతోని మరి సమావేశం నిర్వహించి వారి హక్కులను కాపాడి వారి అభ్యున్నతి కోసం పాటుపడిండు. రాబోయే రోజులలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు, అదేవిధంగా మా హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు కూడా మరి సమావేశాన్ని నిర్వహించి ఇంకా కార్మికుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అందులో భాగంగా గత సంవత్సరం కార్మికులకు వారిని చైతన్యం చేయటమే కాకుండా వారి హక్కులకు తెలియటమే కాకుండా ప్రతి అడ్డా పైన కూడా కార్మికుల కోసం మరి ఇన్సూరెన్స్ కూడా చేయటం జరిగింది. అందులో భాగంగా సుమారు 12,560 కార్డ్స్ ఈ నగరంలో అసంఘటిత రంగంకి స్వచ్ఛందంగా మా కార్మిక సంఘాలందరూ కూడా చొరవ తీసుకొని ఆ ఇన్సూరెన్స్కు 110 రూపాయలు ఉంటే కేవలం 10 రూపాయలు లేబర్ కాంట్రిబ్యూషన్ తీసుకొని మిగతా అన్నీ కూడా మేమందరం కూడా సమిష్టిగా మరి 12,560 కార్డ్స్ కూడా చేయించడం జరిగింది. ఇందులో ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే 6,912 క్లెయిమ్స్ మరి వివిధ కారణాల వల్ల వారికి ప్రమాదం అనుకోండి, లేకుంటే వారికి ఉన్నటువంటి బెనిఫిషియర్ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ ద్వారా 6,912 క్లెయిమ్స్ ఇప్పించినటువంటి తృప్తి సంతృప్తి మా కార్మిక సంఘాలకు మాకు ఇచ్చింది అన్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మనం ఈ మధ్యలో చూస్తున్నాం, ఈ గ్లోబలైజేషన్ కారణంగా ప్రైవేటైజేషన్ కారణంగా కార్మిక హక్కులను అన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నటువంటి సందర్భంలో మరి వారి అందరూ కూడా సంఘటితంగా ఉండలేని పరిస్థితులలో తిరిగి వారిని సంఘటితం చేయాలి, వారి కష్ట సుఖాలలో పాల్గొనాలి, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని చెప్పి అనేక సంఘాలను కూడా సహకార సంఘాలుగా తీర్చిదిద్ది అనేక విజయవంతమైనటువంటి ఫలాలను కూడా మరి సహకార సంఘాల ద్వారా అందిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి కార్మిక సంఘాలను కేవలం సంఘాలు కాకుండా వారిని సహకార సంఘాల వైపు కూడా తీసుకెళ్ళి బలోపేతం చేసేదానికి కృషి చేస్తున్నాం. అందులో ఉదాహరణకు ఒక 2-3 చెప్పదలుచుకున్నాం. ఒకటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆటో రంగం. ఇటు కార్మికులు కాదు వాళ్ళు, ఇటు ఉద్యోగులు కూడా కాదు. కానీ ఈ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి మా ఆటో కార్మికులకు ఒక కార్యక్రమం ద్వారా ప్రైవేట్ ఫైనాన్సర్లు వేధించకుండా పెద్ద ఎత్తున త్రిచక్ర ఆటో పొదుపు సంఘం అని చెప్పి బ్రహ్మాండంగా సహకార సంఘం ద్వారా వారిని చైతన్యం చేసి ఈరోజు ప్రైవేట్ ఫైనాన్సర్స్ కానీ సీజర్ ద్వారా అదేవిధంగా ఆర్టీఏ కానీ ట్రాఫిక్ కానీ పోలీసు ఇబ్బంది లేకుండా పోలీసు వేధింపులు లేకుండా వారిని సంఘటితంగా శక్తి చేసినటువంటి చరిత్ర ఈ వరంగల్ నగరానికి ఆటో కార్మికులకు దక్కిందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ తీరుగా మరి తెలంగాణ బ్రీవరీస్ కార్పొరేషన్లో ఉన్నటువంటి హమ్మాలి వాళ్ళను కూడా సొసైటీకి ఏర్పాటు చేసి ఈరోజు బ్రహ్మాండంగా ఆర్థికంగా వారిని సంఘటితంగా చేసి వారి పిల్లల చదువుల కోసం కూడా బ్రహ్మాండంగా ఈ సహకార సంఘం ద్వారా మరి బలోపేతం చేసినటువంటి విజయవంతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మా నాయి బ్రాహ్మణుల సంఘం కూడా సెలూన్స్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఒక స్థలాన్ని తీసుకొని సొసైటీ చేసి వారికి రాబోయే రోజులలో మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా వారి వృత్తి నైపుణ్యాన్ని కోసం కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ తీరుగా అనేక కార్యక్రమాలను కూడా ఈ మే మాసంలో మరి నిర్వహించాలని చెప్పి మా కార్మిక సంఘాలన్నీ కూడా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తారీఖు నుండి 31 తారీఖు వరకు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. 1వ తారీఖు జెండావిష్కరణ, జనరల్గా ఎక్కడ యూనియన్ వాళ్ళు అక్కడే జెండావిష్కరణ జరుగుతుంది. 2వ తారీఖు నాడు కార్మిక సంఘాలకు సంబంధించిన అందరి నాయకులతో సమావేశం. తర్వాత 3వ తారీఖు వృత్తి సంఘాల సమావేశం. వృత్తి సంఘాల కార్మికులు అంటే ఇప్పుడు నాయ బ్రాహ్మణులు కావచ్చు, కార్పెంటర్స్ కావచ్చు, ఇప్పుడు ల్యాండరీ వర్కర్స్ కావచ్చు, ఇటువంటి వృత్తికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన సమావేశం ఉంటుంది. 4వ తారీఖు నాడు ఉద్యోగ సంఘాల నాయకుల సమావేశం. 5వ తారీఖు నాడు కార్మిక భవనం. ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గత సంవత్సరం ఒక ప్రతిఫలం ఏంటంటే ఒక వరంగల్ నగరానికే కాదు మొత్తం 33 జిల్లాలకు కార్మిక భవనాన్ని
మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసి కన్స్ట్రక్షన్ కోసం చేయడం జరిగింది. 5వ తారీఖు నాడు ఆ రోజు కార్మిక భవనానికి భూమి పూజ ఉంటుంది. అదే రోజు బహిరంగ సభ కూడా 5వ తారీఖు నాడు ఉంటుంది. కార్మిక సంక్షేమానికి సంబంధించి ఐటీ మంత్రి గారు కేటీఆర్ గారు వస్తున్న సందర్భంలో 2 కార్యక్రమాలు. తర్వాత 6వది ఎలక్ట్రానిక్ ఎంప్లాయీస్ 6వ తారీఖు నాడు. 7వ తారీఖు నాడు భవన నిర్మాణ కార్మిక సంఘానికి సంబంధించిన సమావేశం ఉంటుంది. తర్వాత 8వ తారీఖు నాడు క్రీడలు 8, 9, 10, 11 ఈ 4 రోజుల పాటు 8, 9, 10 సాంస్కృతిక పాటల పోటీలు క్రీడలు కూడా ఈ 4 రోజుల పాటు ఉంటాయి. తర్వాత 12వ తారీఖు నుండి 15 వరకు వినూత్నంగా ఏంటంటే నివాస ప్రాంతాల సందర్శన. గౌరవ శాసనసభ్యులు కార్మిక నేత వినయ్ భాస్కర్ గారు ప్లస్ యూనియన్ నాయకులు ఏ సెంటర్లో అయితే కార్మికులు ఉంటారో ఆ ప్రాంతాలను సందర్శించి వాళ్ళ యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి అవకాశం ఉండే కార్యక్రమం అది. తర్వాత 16వ తారీఖు నాడు సొసైటీ జయించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో కార్మిక సహకార సంఘాల సభ్యుల ఫ్యామిలీ గెట్ టుగెదర్ అంటే కుటుంబ సభ్యులతో కలిపి ఒక గెట్ టుగెదర్ను ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మే 17 నాడు ఇప్పుడు నివాస ప్రాంతాలు ప్రభుత్వ స్థలాల్లో నివాస ప్రాంతాల కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులకు సంబంధించిన సమావేశం 17వ తారీఖు నాడు నిర్వహించడం జరుగుతుంది. 18 నుండి 19, 19, 20 ఈ 3 రోజుల పాటు నివాస ప్రాంతాల్లో ఆరోగ్య క్యాంపులు. గతంలో మేము ఒకటే రోజు హెల్త్ క్యాంప్ పెట్టించాం, కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఏంటంటే డివైడ్ చేసి ఎక్కువ మందికి ఇంకా వెళ్ళాలని చెప్పేసి ఉద్దేశంతో నివాస ప్రాంతాలలో హెల్త్ సెంటర్స్ని బేస్ చేసేసుకొని హెల్త్ క్యాంపులను పెట్టడం జరుగుతుంది. అట్లనే 21 నుండి ఇది ఒకవైపు సంక్షేమం ఆలోచిస్తుంది, ఇంకోవైపు హక్కులను కూడా గుర్తు చేసే తీరుగా కార్మిక చట్టాలు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అవగాహన సదస్సులు ఆ యూనియన్ వారిగా 21 నుండి 26 వరకు అవగాహన సదస్సులు ఉంటాయి. అన్ని డిఫరెంట్ యూనియన్స్ ఏ యూనియన్ ఆ యూనియన్గా పెట్టుకోవాలని చెప్పేసి అని 27 నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఎలాంటి ఎఫెక్ట్ పడుతున్నాయి అనేది 27, 28, 29, 30 యూనియన్ల వారికి అంటే ఎల్ఐసి లేకపోతే యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన మీటింగ్స్ అవి పెట్టడం జరుగుతుంది. For more updates, please keep watching GTV TS.